యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. విదేశాలకు వెళ్ళడానికి ఒక ఆహ్వానం రాబోతుంది. అందుచేత మీకు అందబోయే ఈ ఆహ్వానం కోసం విప్పారిన కళ్ళు చెవులతో చూస్తూ ఉండండి. అది ఒక వ్యాపార సంబంధమైనదే లేక వ్యక్తిగతమైనదే కావచ్చు. ఏమైనప్పటికీ అది మీకు ఆశావహమైనటువంటిదే. అయితే ఖర్చులను గురించి జాగ్రత్తగా ఉండండి. మేషరాశి రొమాన్స్. ఎవరో మీ దృష్టిని ఆకర్షిస్తూ ఉండటంతో ప్రణయం మిమ్మల్ని పిలుస్తోంది. ఇది మీకు మరో క్రొత్త లోకంలో ప్రవేశించడానికి వీలు కలిగిస్తూ జీవితంలో ఉత్సాహభరితమైన క్రొత్త భావావేశాలను రగిల్చేటట్లు చేస్తుంది. మొదటిసారి మీరు ప్రేమలో పడినప్పుడు అందులో ఒక అద్భుతమైన భావం కలుగుతుందని మీరు తెలుసుకునేటట్లు చేస్తుంది ఇది. అందుచేత ఈ సంబంధాన్ని పరిశీలించండి. ఇది కేవలం నిలకడ లేనటువంటి ఆకర్షణ కంటే ఎక్కువదేమో చూడండి. మేషరాశి కెరియర్. ఈరోజు మీరు ఉన్నత అధికారుల వద్ద నుండి ఒక శుభవార్తను ఆశించవచ్చు. మీ కంపెనీ కోసం మీరు పడ్డ శ్రమ, కష్టపడి చేసిన కృషి ఈనాటికి ఫలించి మీకు రావాల్సిన గుర్తింపును పొందుతారు. అటువంటి గుర్తింపు చిట్ట చివరికి ఒక ప్రశంసా పత్రం కావచ్చు, విదేశాలకు వెళ్లే సూచన కావచ్చు, లేదా జీతంలో పెరుగుదల కావచ్చు, లేకపోతే మీరెన్నాళ్ల నుండో ఎదురు చూస్తున్న డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్ కావచ్చు. మీ మార్గంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే ఈ మంచి శుభ పరిణామాలన్నిటినీ అందుకొని అడుగు ముందుకు వేస్తూ సాగిపోండి. మేషరాశి ఫైనాన్స్. మీరు న్యాయవాద వృత్తి సంబంధిత రంగంలో పనిచేస్తున్నట్లయితే, ముఖ్యంగా ఒక కార్పొరేట్ లా సంస్థలు అయితే ఈరోజు మీకు గొప్ప ఆశ్చర్యకరమైన లాభాలను తీసుకొస్తుందని గమనిస్తారు. మీరు ఒక మంచి ఉద్యోగం, మీకు నచ్చిన, మీకు సూట్ అయిన గొప్ప వార్తను వింటారు. లేకపోతే మీకు ఒక ప్రమోషన్ రావచ్చు. ఈరోజు వృత్తిపరంగా అభివృద్ధి పథంలో ఉండే ఈ టైంను మీ ఆర్థిక లాభాలను పెంచుకోవడానికి ఉపయోగించుకోండి. మేషరాశి హెల్త్. ఈరోజు మీరు నిరుత్సాహంగా, మోటివేట్ కానట్టుగా ఫీల్ అవుతున్నారు. అనేక విషయాల్లో ఇటువంటి పరిస్థితి నుండి ఒక చిన్న బ్రేక్ తీసుకుని దీర్ఘకాలం పాటు సెలవుపై బయలుదేరి ఎక్కడికైనా వెళ్ళి కాలక్షేపం చేయాలనుకుంటారు. కానీ అటువంటి అవకాశం ఉన్న సూచనలు ఏమీ కనిపించడం లేదు. అయితే ఈరోజు మీకు కొంత టైం తీసుకుని కాసేపు కళ్ళు మూసుకొని మీ ఉచ్ఛ్వాస విశ్వాసాలపై దృష్టిని సారించండి. మీ మనస్సు ఇదొక కాస్త శాంతపరుస్తున్నట్లు మీరు గ్రహిస్తారు. ఈరోజు ఇటువంటి మానసిక ప్రశాంతతతోనే కాలక్షేపం చేయడానికి ప్రయత్నించండి. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఊహించలేనంత బిజీగా ఉండి కొద్దిగా అనుకోని ఒత్తిడిలో ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఇది మార్పును సూచించే టైము. అందుచేత మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవటం సహజమే. దీనివలన మీకు కలిగే మంచి లాభం మీ పరిధులను మించిపోతూ మీకు అవకాశాలు రావటం. ఈరోజు ఏ విధమైన ఛాలెంజ్నైనా సరే స్వీకరించండి. అది తప్పకుండా మీకు విజయాన్ని కలిగిస్తుంది. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు మీకు కొంచెం గతుకులతో నిండి ఉన్నటువంటిది. మీ భాగస్వామితో తప్పించలేని ఒక చిన్న కలహం పెట్టుకోవలసి వచ్చినందుకని మీరు గ్రహిస్తారు. విషయాలన్నిటినీ వివరంగా మాట్లాడేందుకు టైం తీసుకోండి. అలాగే మీ కోరికల విషయంలో మీరు స్పష్టంగా ఉండే వైఖరిని అవలంబించండి. అనవసరపు అపోహలకు, అపార్థాలకు తావివ్వకుండా ఉండటానికి. చివరికి మీరిద్దరూ కూడా పరస్పరం వింటూ అర్థం చేసుకుంటారు. ఒకరికొకరు సామరస్యాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటూ మీ ఇద్దరి మధ్య మంచి అవగాహన పెంచుకుంటూ. వృషభ రాశి కెరియర్. ఆర్థిక సంబంధిత పరిశ్రమల్లో పనిచేసే వారికి ఈరోజు కష్టాలు ఎదురవచ్చు. మీకు కేటాయించిన లక్ష్యాలను మీరు అందుకోలేకపోవడం వల్ల కావచ్చు. మీ వంతు కృషిని మీరు చేస్తున్నప్పటికీ కష్టపడటంలో ఏ లోటు లేకుండా మీ లక్ష్యాలపై మీ దృష్టిని పెట్టండి. తొందరలోనే మీరు ప్రగతిని సాధిస్తారు. వృషభ రాశి ఫైనాన్స్. ఈరోజు మీ ఆర్థిక విషయాలలో మీరు కొంచెం మెత్తటి వైఖరిని అవలంబిస్తూ కొన్ని రిస్కులను తీసుకోవాల్సి ఉంటుంది. మీ ఆర్థిక భద్రతను పెంచుకోవడానికి ఉపకరించే చర్యలను చేపట్టండి. కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులను, రోజులను బట్టి మీ వ్యాపార ధోరణి, వ్యూహాన్ని కూడా మారుస్తూ ఉండండి. క్షణంలో ధనవంతుడు అనే పథకాలలో గల చేరటానికి మిమ్మల్ని మీరు టెంప్ట్ చేసుకోవద్దు. మీలో ఉండే సంపాదన శక్తిని కేవలం 4 గోడల మధ్యకే పరిమితం చేయకుండా ఇంకా విస్తృతపరుచుకోవడానికి ఆలోచన చేయండి. మీరు మీకిచ్చుకునే విలువ కంటే మీలో నైపుణ్యం, కొత్త ఊహలు ఇంకా ఎక్కువగా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ఈ రోజు తెలివిగా, వివేకవంతులై ఉండండి. వృషభ రాశి హెల్త్. ఈరోజు మీరు మీ కుటుంబ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. జనరల్ చెకప్ కోసం, టీకాలు వేయించడం, దంతాల రక్షణకు సంబంధించి అన్ని అంశాలు కూడా పూర్తిగా సరైన విధంగానే ఉన్నట్లు నిర్ధారణ చేసుకోండి. మీలో ఎవరు కూడా ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడకుండా ఉన్నా సరే
ముందు జాగ్రత్తగా మీ అందరి ఆరోగ్యాలను చెకప్ చేయించుకోవాల్సిన రోజు ఇది. అలాగే ప్రస్తుతం మీ ఆరోగ్యం కూడా అదే మాదిరిగా ఇబ్బందులేమీ లేకుండా సాగిపోయేటట్లు చూసుకోవాలి. చలికాలం ప్రవేశిస్తూ సూచనలు కనిపిస్తూ ఉండడంతో ముందే మీరు ఈ మాదిరి చెకప్ చేయించుకున్నందుకు ఆనందంగా ఫీల్ అవుతారు. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబ సభ్యుల సమక్షంలో, ఆప్తుల సమక్షంలో మీరు ఎంతో పునరుజ్జీవం పొంది నూతనోత్సాహంతో ఉంటారని సంకేతాలు కనిపిస్తాయి. అందుచేత మీ దగ్గర బంధువులతో ఈరోజు సరదాగా కాలక్షేపం చేస్తారు. చివరికి మీరు ఇదివరకు ఎన్నడూ చూడని క్రొత్త వ్యక్తులతో పాటుగా మీ సొంత వారితో కూడా సమయాన్ని వెచ్చించి ఆనందిస్తారు. మిథున రాశి రొమాన్స్. ఈరోజు మీ నక్షత్రాలన్నీ మీ జీవితంలో కొన్ని అద్భుతమైన అనుభూతులను సృష్టించాలని చూస్తున్నాయి. ఈ చక్కటి వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచానికి మీ మొహంలో వెలిగిపోతున్న నమ్మకమైన విశ్వాసంతో ఉండే ఆ చిరునవ్వును చూపించండి. మీ భాగస్వామి మీ గురించి, మీ మనసులోని భావాలను గురించి నిర్భయంగా చెప్పండి. అలాగే తిరిగి ఎంత నిజాయితీతో, ఎంత స్థాయిలో మీకు ప్రేమాభిమానాలు చూపించబడతాయో చూడండి. ఈరోజు మీ భాగస్వామి జీవితంలో మీరు ఒక పెద్ద మార్పును, తేడాను తీసుకురాగలరు. ఆల్ ద బెస్ట్. మిథున రాశి కెరియర్. వాస్తు గృహ నిర్మాణ రంగంలో ఉండే నిపుణులకు విదేశాల నుండి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ అవకాశాన్ని అందుకునే ముందు దానికి సంబంధించిన అన్ని పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించటం మీ శ్రేయస్సు దృష్ట్యా చాలా మంచిది. ఇది మీకు విజయ సాధనలో ద్వారాలను తెరిచిపెట్టడమే కాదు, మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. మిథున రాశి ఫైనాన్స్. వృత్తి రంగంలో ఉన్న అన్ని పరిస్థితులకు తట్టుకొని సర్దుకుపోగడే గుణంతో విజయాన్ని పొందవచ్చు మీరు. ఇటువంటి మీ నైజం మీకు ఆర్థిక రివార్డులను, మంచి గుర్తింపును తీసుకురావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత మీరు జీతంలో పెరుగుదల, బోనస్లు అందుకోవడం ఖాయం. పనిలో మీరు చేయగలిగినంత బ్రహ్మాండంగా చేయండి. మీ అంకిత స్వభావం, మీ ప్రావీణ్యం ద్వారా లభించిన పెరుగుతూ వస్తున్న లాభాలను మీ బ్యాంక్ అకౌంట్కు మీకు చూపించగలదు. మిథున రాశి హెల్త్. ఈరోజు మీరు భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కాస్త కంగారు పడుతూ ఉండొచ్చు. అయితే మీరేమీ అంతగా బాధపడనక్కర్లేదు. వారు బాగానే ఆరోగ్యంగానే ఉన్నారు. ఎటొచ్చి వారికి మెడికల్ చెకప్ చేయించాల్సి ఉంటుంది. అలాగే వారికి కాస్త స్వచ్ఛమైన గాలి కూడా కావాలి. వారు అలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుంటూ ఉండటానికి వారిపై ఒక కన్ను వేసి ఉంచండి. అయితే మొత్తం మీద మీరేమీ బాధపడవలసినంత అగత్యమేమీ లేదు. కర్కాటక రాశి ఓవర్వ్యూ. మీ స్నేహితులు మీ సహాయం కోసం, మీ మార్గదర్శకత్వం కోసం మీ వైపు చూస్తూ ఉంటారు. ఈరోజు వారికి సహాయ సహకారాన్ని అందించడానికి మీరు చేయగలిగినంత చేయండి. మీ స్నేహం, మీ బంధాలు కోరుకునేది అదే కదా. ఈరోజు మీ దగ్గరికి వచ్చిన వారికి బాగా ఆలోచించి పరిణతి చెందిన తెలివైన వారిగా మీరు ప్రదర్శించుకోండి. కర్కాటక రాశి రొమాన్స్. ఈరోజు ప్రణయం వాస్తవంగా సంభవించే ఒక అవకాశం వంటిది. మీరు మీ కంటికింపుగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఒక వ్యక్తిని ఈరోజు ఎదుర్కోబోతున్నారు. కాబట్టి ఈ వ్యక్తిని పని సంబంధిత పరిస్థితుల్లో మీరు కలవడం సంభవిస్తుంది. ఇది చాలా ఆసక్తికరమైన ఎదురుదాడి వంటిది. బహుశా ఈ తళుకులను, కాంతి పుంజాలను మీరు ఆఫీసు నుండి బయటపడేదాకా అలాగే జిగేలు మనేలాగా ఉండేట్లు ప్రయత్నించాల్సి ఉంటుంది. కర్కాటక రాశి కెరియర్. మీకు ప్రతికూలంగా పనిచేస్తూ ఉండే విరోధులు మీకు ఇబ్బందులు కలిగించాలని ఎంత తీవ్రంగా ప్రయత్నించినా విఫలమవుతారు. మీ చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని క్రిందకు నెట్టివేయాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు, ముఖ్యంగా మీ వృత్తికి సంబంధించిన విషయంలో. ఏమైనప్పటికీ మీరు విచారించవలసిన పని లేదు. ప్రస్తుతానికి మీకు ఇటువంటి హాని కలిగించే శక్తుల నుండి పూర్తిగా రక్షింపబడి ఉన్నారు. మీ పని మీదే మీ మనసును లగ్నం చేయండి. ఇటువంటి చెదురుమదురు సంఘటనలతో మీరు కంగారు పడనక్కర్లేదు. అవి మీ మనసును, మీ మనోగతాన్ని, మీ బ్యాలెన్స్ను భంగపరచకుండా చూసుకోండి. కర్కాటక రాశి ఫైనాన్స్. మీ ప్రాంతంలోనే మీరు ఆస్తిని ఒక పెట్టుబడిగా కొనాలని ఆశిస్తూ ఉంటే ఇటువంటి వ్యవహారాన్ని చక్కబెట్టడానికి చాలా మంచి రోజు మీకు. ఆస్తిపై ప్రస్తుత తరుణంలో పెట్టిన పెట్టుబడులు దీర్ఘకాలంలో మీకు చాలా ఫలప్రదమై మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఇవి చివరికి మీకు ఒక్కసారిగా విరుచుకుపడేటట్లు లాభాలను తీసుకురావచ్చు. సూక్ష్మంగా చెప్పాలంటే ఇటువంటిది సాధారణంగా ఆహ్వానింపదగ్గ సంఘటన. కర్కాటక రాశి హెల్త్. అత్యధిక స్థాయిలో ఉన్న మీ శక్తి ఈరోజు మిమ్మల్ని ఉత్సాహంతో ఉరకలు వేయిస్తూ ఉంటుంది. ఈరోజు మీరు మళ్ళీ వ్యాయామంతో హుషారుగా ఉంటారు. గొప్ప ఆసక్తితో, ఆపేక్షతో మీలో అపారమైన శక్తి ఉంది. అయితే ఈ మధ్యనే వచ్చిన బద్ధకం కాస్త మిమ్మల్ని జిమ్ వైపు వెళ్ళడానికి తెగించి సాహసించేట్లు ఉసిగొలుపుతోంది. ఈ రోజు తిరిగి మళ్ళీ మీరు యథాస్థితికి చేరుకుంటారు. అలాగే తిరిగి మంచి ఆరోగ్యకరమైన జీవనశైలి
పునరుద్ధరింపబడుతుంది ఎప్పట్లాగే బలీయంగా. సింహరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు చాలా నిరుత్సాహంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎవరినైతే మీ స్నేహితులని భావిస్తున్నారో వారే మీ గురించి మీ వెనుకాల చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే అటువంటి పరిస్థితిపై అతిగా రియాక్ట్ అవ్వకండి. అటువంటి పరిస్థితిని కామ్గా, తెలివిగా, నెమ్మదిగా జోక్యం చేసుకొని పరిష్కరించుకోండి. సింహరాశి రొమాన్స్. ఈరోజు మీకు కొంచెం గతుకులతో నిండి ఉన్నటువంటిది. మీ భాగస్వామితో తప్పించలేని ఒక చిన్న కలహం పెట్టుకోవలసి వచ్చినందుకని మీరు గ్రహిస్తారు. విషయాలన్నిటినీ వివరంగా మాట్లాడేందుకు టైం తీసుకోండి. అలాగే మీ కోరికల విషయంలో మీరు స్పష్టంగా ఉండే వైఖరిని అవలంబించండి. అనవసరపు అపోహలకు, అపార్థాలకు తావివ్వకుండా ఉండటానికి. చివరికి మీరిద్దరూ కూడా పరస్పరం వింటూ అర్థం చేసుకుంటారు. ఒకరికొకరు సామరస్యాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటూ మీ ఇద్దరి మధ్య మంచి అవగాహన పెంచుకుంటూ. సింహరాశి కెరియర్. ఈరోజు మీకు అందిన ఒక ఉద్యోగ అవకాశం గురించి పరిశీలించాలని మీరు కోరుకుంటూ ఉండవచ్చు. మీరు వెంటపడుతున్న ఆ క్రొత్త వ్యాపారంపై కానీ క్రొత్త ఉద్యోగంపై కానీ ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ఒక్కోసారి మీరు చేరుకోవాల్సిన గమ్యస్థానానికి దారి పరోక్షంగా ఉండవచ్చు, ప్రత్యక్షంగా తిన్నగా కాకుండా. అయితే దానితో పాటుగా మీరు విలువైన నైపుణ్యాన్ని సంపాదించుకోలేకపోతున్నారని కాదు అర్థం. ఏదైనా క్రొత్తగా సంపాదించుకున్న నైపుణ్యం ఉంటే దానిని మీ లాభం కోసం సద్వినియోగం చేసుకోండి. సింహరాశి ఫైనాన్స్. ఈరోజు చాలా కాలంగా పెండింగ్లో ఉండిపోయిన వ్యవహారాలన్నీ చివరికి ఒక కొలిక్కి వస్తున్నట్టు తెలుసుకుంటారు. అలాగే కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభం చేసే సూచనలు కనిపిస్తున్నట్లు గ్రహిస్తారు. ఇది మీ వ్యాపార లక్ష్యాల సాధన వైపు, మీ రాబడి వైపు మీరు వేగంగా దూసుకుపోవలసిన ఫలప్రదమైన రోజు మరియు వ్యాపార సంబంధాలను మరింత విస్తృతపరచుకునే టైము. ఉత్పాదకరమైన ఈ రోజును మీ లాభానికి పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. సింహరాశి హెల్త్. గత కొద్ది కాలంగా మీరు అనారోగ్యకరమైన తిళ్లకు, ఆహారపు అలవాట్లకు లోనైనట్టున్నారు. అయితే ఈ విషయంలో మీరు ఈరోజు ఒక క్రొత్త విధానాన్ని రూపొందించుకోవాలి. ఒక క్రొత్త ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రారంభించడానికి జీర్ణానికి సంబంధించిన సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత మీరు తీసుకునే ఆహారంపై మీ ఏకాగ్రతను, దృష్టిని నిలపండి. అలాగే వ్యాయామంపై కూడా. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు సంతోషంగా, ఉల్లాసంగా గడిపేస్తారు. మీరు మిమ్మల్ని ఏదరి కూడా ఆపలేదు. ఇంకా నిజం చెప్పాలంటే ఇది మీకు తెలిసి ఉండవచ్చు, కానీ ఈ పాజిటివ్గా ఉండే మీ మనస్తత్వం మీ పనిలో మీకు తోడ్పడుతుంది. మీ సహచరులకు కూడా చురకలు పెట్టవచ్చు. ఇటువంటి పాజిటివ్ మనస్తత్వం ఉన్న మిమ్మల్ని అందరూ అభిమానిస్తారు, గౌరవిస్తారు. విజయాలను మీరు సాధిస్తారు. కన్యా రాశి రొమాన్స్. ఒక ప్రయాణంపై బయలుదేరాలనే మీ కోరిక ఈరోజు ఒక రూపం దాలుస్తుంది. మీరు మీ భాగస్వామిని ఒక డేటింగ్పై కూడా తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తుంటే మీరు మాట్లాడటానికి వీలు కానటువంటి ప్రదేశానికి వెళ్ళకపోవటమే మంచిది. అందుచేత మీరు సృజనాత్మకంగా ఉండి బయట ఏ కాఫీ షాప్కో లేకపోతే డ్రైవ్ చేసుకుంటూ మీ భాగస్వామితో కలిసి వెళ్ళటమో, ఇద్దరూ కలిసి మీ సాహచర్యంలో సరదాగా ఉండటమో చేయాలి. మీరు దీంట్లో ముఖ్యోద్దేశం మీరిద్దరూ సరదాగా ఉంటూ ఒకరికొకరు బాగా అర్థం చేసుకోవడమే. కన్యా రాశి కెరియర్. మీ గురించి, మీ పని గురించి మీరు మంచిగానే ఫీల్ అవ్వచ్చు ఈరోజు. ఎందుకంటే మీరు మీ పనిని విజయవంతంగా చేసుకుంటూ పోతున్నారనే సంకేతం మీకు అందింది కాబట్టి, మీ పనిని మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి, మరియు వాస్తవంగా మీరు విజయాలను చవిచూస్తున్నారు కాబట్టి మీ భాగస్వామి లేక మీ జీవిత భాగస్వామి ఈరోజు మీ గురించి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇటువంటి ఫలవంతమైన టైమును మీ లాభానికి సద్వినియోగం చేసుకోండి. కన్యా రాశి ఫైనాన్స్. ఈ రోజు కాస్త అశుభమైన రోజుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక అనుమానాస్పద వ్యక్తి వద్ద నుండి మీరు అప్పు చేయవలసి ఉంటుంది కాబట్టి, లేక ఒక బ్యాంకు నుండి అప్పు చేయడం వల్ల, లేక ఒక సంస్థ ఏదైనా మీకు ఈ ఏర్పాటు చేసి ఉండవచ్చు. మీరు తిరిగి దానిని ఏఎస్పీపీగా చెల్లించవలసిన అవసరం రావచ్చు కూడా. ఏమైనా ఈ పరిస్థితిని ఎదుర్కొని మీ బాధ్యత నుండి పారిపోకుండా ఉండటమే మంచిది మీకు. కన్యా రాశి హెల్త్. ఈరోజు ఒత్తిడి స్థాయి తక్కువగా ఉండేటట్లు ప్రయత్నించండి. ఎందుకంటే ఉద్రిక్తతలో మీరు మునిగిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు మీరు రక్తపు పోటు సమస్యలతో బాధపడుతూ ఉంటే విశ్రాంతి తీసుకుంటూ రిలాక్స్ అవ్వడానికి కాస్త టైం తీసుకోండి. మీ ఆరోగ్యం ఇంకా దిగజారిపోకుండా ఉండటానికి. మీరు బ్యాలెన్స్ను మెయింటైన్ చేయడానికి ఒక ముఖ్య అంశం ఓర్పు, సహనం, స్ఫూర్తిదాయకంగా నూతనోత్సాహంతో తేలియాడుతూ ఉండటం. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు జీవితంలో ఉపయోగపడే సలహాలనిచ్చే మీకంటే సీనియర్ ఒకరు మీకు తటస్థపడవచ్చు. మీరు ఆయన సలహాను కోరి ఉండకపోవచ్చు, కానీ
అది మీకు చాలా ఉపయోగకారిగా, ఆశ్చర్యకరంగా, చేతికి ఉపయోగపడేదిగా కనిపిస్తుంది. అనుకోని ఈ దేవుడు లాంటి వ్యక్తికి మీరు ఎల్లకాలం రుణపడి ఉంటారు. తులారాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలపై సమస్యలు తలెత్తుతూ ఉండటం గమనిస్తారు. మీరిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే నిబద్ధత కూడా మీకు లేకపోవచ్చు. ఈరోజు ఇంకా అధికంగా ఘర్షణను సృష్టిస్తూ అనేక విధాలుగా సామాజిక సమస్యలు మీకు ఈరోజు ఒక ఛాలెంజ్గా నిలుస్తాయి. జరుగుతున్న కొన్ని వివాహాలు ముఖ్యంగా సమీప కుటుంబ సభ్యుల ఆశీస్సులు, దీవెనలు లేకుండా చిక్కుల్లోనూ కష్టాల్లోనూ పడతాయి. తులారాశి కెరియర్. జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూ ఉండండి. ఎవరో మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ముందు జాగ్రత్తలను మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఈరోజు మీ యొక్క విశ్వాసం, నమ్మకం, ధర్మసూత్రాలపైన మీ దృష్టిని సారించండి. ఇతరులు మిమ్మల్ని నిర్వీర్యులను చేయాలని ప్రయత్నిస్తూ మీ స్వభావానికి విరుద్ధమైన, వ్యతిరేకమైన పనులను మీ చేత చేయించడానికి ప్రయత్నించవచ్చు. మీరు పట్టుబడరని, మీకేమీ ప్రమాదం లేదని చెప్పి అబద్ధపు మాటలను విని అటువంటి పనులను చేయడానికి ఆశపడి టెంప్ట్ అవ్వకండి. మీరు ఎల్లప్పుడూ ఖచ్చితంగా క్షేమంగా ఉండగలరనే భావనతో, ధీమాతో ఉండకండి. మీ మనస్సాక్షి నమ్ముకోవడం వలన ఈరోజు మీరు లాభపడతారు. మీరు తీసుకున్న మంచి, ఉత్తమమైన నిర్ణయం మిమ్మల్ని చాలా దూరం వరకు తీసుకెళ్తుంది. తులారాశి ఫైనాన్స్. వినయ విధేయతలతో మీరు చేసే కృషి, శ్రమ మిమ్మల్ని ఎటువంటి ఆర్థిక ఒత్తిళ్లకైనా తట్టుకుని నిలబడగలిగేలాగా సహకరిస్తాయి. పెట్టుబడుల విషయంలో మీరు కొత్త పద్ధతులను అనుసరిస్తూ కొత్త ఐడియాలను ప్రయోగిస్తూ ఉండాలి. అలాగే మీకంటే హోదాలో గాని, వయసులో గాని సీనియర్లైన వారి వద్ద నుండి సహకారాన్ని తీసుకుంటూ ఉండండి. విజయవంతమైతే కనుక మీరు అద్భుతమైన ఫలితాలను ఆశించవచ్చు. తులారాశి హెల్త్. మీకు దీర్ఘకాలంగా పరిష్కారం కానటువంటి ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే ఈరోజు మీకు నొప్పుల నుండి కాస్త రిలీఫ్ దొరుకుతుంది. ఈరోజు మీ బాధ, నొప్పి స్థాయి తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఏ నొప్పి, బాధ లేకుండా ఉపశమనం పొందటం అన్న భావన మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈరోజు మీ మనసు హాయిగా ఎంజాయ్ చేస్తూ రోజంతా గడిపివేయడానికి ఏదైనా ఒకటి చేయండి. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. మీరు అత్యున్నతమైన ఆర్గనైజేషన్లో మంచి పనితనం, ప్రావీణ్యం, నైపుణ్యం ఉన్నటువంటి వారు. ఇవి బయటపడే రోజు కూడా ఇది. ప్రస్తుతం మీరు పూర్తిగా పాజిటివ్గా, క్రియేటివ్ శక్తితో ఉండి సమస్యలకు పరిష్కారాన్ని సులువుగా కనిపెట్టగలరు. ఇతరులు ఇది సాధ్యం కాదు అనుకున్నట్లు కాకుండా మీరు అన్నీ సాధ్యం చేసే పరిస్థితుల్లోనే ఉంటారు. వృశ్చిక రాశి రొమాన్స్. మీ భాగస్వామి పట్ల మీ ఫీలింగ్స్ చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి ప్రస్తుతం. అలాగే మీరు కూడా మీ భాగస్వామి నుండి బోలెడంతా ఏకాగ్రతను పొందుతూ ఉంటారు. మీరిద్దరూ కలిసి కాస్త ప్రైవేటుగా కాలం గడపాలనే మూడ్లో ఉంటారు. మీరు ప్రేమ భావాలతో, ప్రేమావేశంలో మునిగిపోయి వాటిని తెలియజేయటానికి పూర్తి క్షేమదాయకమైన సపోర్టింగ్ వాతావరణంలో చెప్పాల్సిన అవసరం ఉందనే ఫీలింగ్తో ఉంటారు. వృశ్చిక రాశి కెరియర్. వృత్తి రంగంలో విజయాన్ని సాధించాలనే పట్టుదల, కోరిక ప్రోత్సాహకరమైన ఫలితాలనిస్తాయి. మీ శక్తి సామర్థ్యాలను ఉన్నత స్థాయిలోనే ఉండనివ్వండి. ధైర్యవంతంగా చొరవ తీసుకుని మీ సంస్థ విజయం సాధించాలంటే, ఒకవేళ మీరు మీ యాజమాన్యంలో ఒకరే ఉన్నట్లయినా లేక ఆర్థిక సేవల విభాగంలో ఉన్న మీరు నిరంతరం విజయానికై చేస్తున్న కృషి ఈనాటికి నిజంగా ఫలించినట్లు గమనిస్తారు. చివరకు మీరు ఏ విధమైన పొరపాటు చేయరేమో అనిపిస్తోంది. వృశ్చిక రాశి ఫైనాన్స్. వ్యాపారంలో సంభవిస్తూ ఉండే తిరోగమనం మిమ్మల్ని నిరుత్సాహపెట్టనివ్వకండి. మీ ఆర్థిక రంగంలో ప్రోత్సాహకరమైన ఫలితాలను సాధించడానికి గట్టి కృషి చేస్తూనే ఉండండి. మీ చుట్టుప్రక్కల ఉండే వారిలో మీరు పెట్టుబడి పెట్టే పద్ధతి, శైలి ఆకర్షిస్తూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముఖ్యమైన వారి వద్ద నుండి పెట్టుబడులపై విలువైన చిట్కాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు కొద్ది ఆర్థిక రిస్కులు తీసుకోవటానికి సిద్ధంగా, ఆత్మవిశ్వాసం, పట్టుదల మెండుగా ఉండేవారికి ఈరోజు మంచి ఆర్థిక అవకాశాలకు కొదవలేదు. వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు కాస్త మందకొడిగా, అనాసక్తిగా ఉన్నట్లు ఫీల్ అవుతూ కాసేపు బయట కూర్చొని హాయిగా చల్లటి గాలిని పీలుస్తూ కూర్చుంటే బాగుంటుందని ఫీల్ అవుతారు. మీరేమీ అనారోగ్యంతో ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉండడమే కానీ కష్టతరమైన ఒత్తిడితో ఉండే ఏ పని చేయడానికి ఆసక్తిని చూపించరు. ఈరోజు కాస్త విశ్రాంతితో రిలాక్స్ అవ్వడానికి సిద్ధం కండి. దీనివలన తగ్గుతున్న ఒత్తిడి స్థాయితో మీ ఆరోగ్యం ఇంకా మెరుగవుతూ ఉండటానికి వీలవుతుంది. ధనుర్రాశి ఓవర్వ్యూ. ఆధ్యాత్మిక చింతనతో ఈరోజు మీరు చాలా ఆకలిగా ఉన్నారు. అంతర్గతంగా మీరు ఎటువైపు పోతున్నారో తెలుసుకోవలసిన బలమైన అవసరం ఉంది. అన్ని విధాలా మీకు మీ యొక్క మూలాలను గురించి తెలుసుకోవాలనే తపన, జిజ్ఞాస, ఆరాటం
మీకు తప్పకుండా మంచిని చేస్తూ లాభాన్ని సమకూరుస్తాయి. ధనుర్రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామి మీ వద్ద లేరు, అందుచేత మీ పనులేమైనా ఉంటే పూర్తి చేసుకోండి. ఒంటరిగానే గత కొద్ది కాలంగా మీరు కలవని చూడని స్నేహితులను కొంతమందిని ఎందుకు పిలవకూడదు? మీ నుండి పిలుపు వస్తే వారందరూ సంతోషిస్తారు. ఇటువంటి ఖాళీగా ఉన్న టైంను సద్వినియోగం చేసుకోండి. ధనుర్రాశి కెరియర్. మీకోసం మీరు పనిచేసే చోట కొన్ని మార్పులు రావచ్చు. ఇది మీకు ట్రాన్స్ఫర్ అయ్యే రోజు కావచ్చు. ఒకవేళ మీరు అటువంటి దానిని ఆశిస్తూ ఉంటే, లేకపోతే మీరు మీ బాస్ను పెంపుదల గురించో ప్రమోషన్ గురించో లేక ఒక రోజు ఆఫ్ కోసం అడగటానికి సిద్ధపడుతున్నట్లు గమనిస్తారు. వీటిలో ఏది జరిగినా అది ఒక ప్రోత్సాహకరమైన అభివృద్ధి లాంటిది. అలాగే మీ ఉద్యోగంలో మీకు తోడ్పడుతుంది, మీ మంచికి లాభానికి ఉపయోగించడానికి. ధనుర్రాశి ఫైనాన్స్. విదేశీ లావాదేవీలతో లేక సహకార వ్యాపార రంగంలోనూ మంచి లాభాలు పొందుతారు. మీరు ఇంకొక పార్టీ ఎవరితోనైనా భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే, ముఖ్యంగా విదేశాల నుండి అయితే సంభాషణలతో ముందుకు సాగిపోవటానికి ఇది చాలా మంచి టైము. ప్రయాణంలో ఉన్నవారు వేగంగా వస్తూ ఉండే మార్పులకు అనుగుణంగా ఉంటూ ఉండాలి. వారి ట్రిప్స్లో అభివృద్ధికరమైన మంచి ఫలితాలు వచ్చినా సరే, మీ సంస్థకు ఆర్థిక అభివృద్ధిని లాభాలను గడించి పెట్టే క్రొత్త అకౌంట్ను మీరు ప్రారంభించవచ్చు. ధనుర్రాశి హెల్త్. ఒకవేళ మీ బరువు క్రమేపీ పెరుగుతూ ఉంటే, ఈరోజు ఈ అంశాన్ని పరిశీలించి చక్కబెట్టవలసిన రోజు. పరిస్థితిని మంచిగా అనుకూలంగా మార్చుకుంటూ అయితే ఇది ఒక్కసారిగా మెరుగయ్యేది కాదు. కానీ ఈరోజు మీరు శుభారంభం చేయటం చివరకు భవిష్యత్తులో మీకు సత్ఫలితాలను ఇవ్వడం కోసమే. మీ బిజీ షెడ్యూల్లో వ్యాయామాన్ని, ఫిట్నెస్ విధానాన్ని ఎక్కడ ఇముడ్చుకోగలరో మీరే ఆలోచించుకోవాలి. అలాగే దానిని అమలు కూడా చేయాలి. మకర రాశి ఓవర్వ్యూ. ఇంటి వద్దనే ఉండి ఒక సంతృప్తికరమైన రోజును గడుపుతారు. ఈ వేళ మీరు మీ కుటుంబంలో ఉండే అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదిస్తారు. వారు మీకిచ్చే సహాయ సహకారాలు, అండదండలు మిమ్మల్ని వారికి సదా కృతజ్ఞులుగా, విశ్వాసపాత్రులుగా ఉండేటట్లు చేస్తాయి. కాబట్టి మీరు వారి ప్రాపకాన్ని ఎప్పుడూ పొందేట్టు ప్రయత్నించండి. మకర రాశి రొమాన్స్. తమ పనిచేసే ఉద్యోగ రంగంలోనే ఉంటూ ఉండే జీవిత భాగస్వామి కోసం వెతుకుతూ ఉండేవారు ఈరోజు చాలా అదృష్టవంతులు. ఇప్పటిదాకా మీకు కుదిరే భాగస్వామి కోసం వెతుకుతూ మీరు చాలా అలసిపోయి కష్టపడి ఉండవచ్చు. కొంత ఆసక్తిని మీరు చూపించినప్పటికీ, మీ ఇష్టాలను పంచుకుందామన్నప్పటికీ, కానీ ఈరోజు మీరు మీ విజయాన్ని, అలాగే మీరు ఆశించే వ్యక్తిత్వం, పర్సనాలిటీ, ప్రమాణాలను కలిగిన వ్యక్తిని కనిపెట్టగలుగుతారు. మీకోసం ఎవరినైనా చూస్తూ ఉంటే మీ తల్లిదండ్రులు మీ దగ్గరకు ఆసక్తికరమైన ఒక ప్రతిపాదనతో వస్తారు ఈరోజు. మకర రాశి కెరియర్. ఇటీవలే మీకు ఉద్యోగానికి ఒక ఆఫర్ వచ్చినట్లయితే మీ బుర్ర కాస్త వేగంగా, తీవ్రంగానే తిరుగుతున్నట్లుంది. ఈ పొజిషన్ను స్వీకరించాలా అని, మీ యొక్క వ్యక్తిగత వైఖరిని, దృక్పథాన్ని మీరు ఖచ్చితంగా అనుసరించాలని అనుకుంటున్నట్లయితే, వృత్తిపరంగా మీ పురోగతి వాస్తవంగా అవరోధింపబడుతోందని మీరు గ్రహిస్తారు. చివరకు మీరు సరైన నిర్ణయాన్నే తీసుకుంటారు. అయితే కాస్త టైం తీసుకొని బాగా ఆలోచించండి. మీ దీర్ఘకాలిక లక్ష్యాలను కూడా దృష్టిలో ఉంచుకొని, ఒక్కోసారి గమ్యానికి చేరుకునే మార్గం మన దోవ చుట్టుకు పోతున్నట్లుంది అన్న మాటను జ్ఞాపకం ఉంచుకోండి. అందుచేత మరేదైనా క్రొత్తదాన్ని ప్రయత్నించడానికి భయపడకండి. మకర రాశి ఫైనాన్స్. షాపింగ్ సెంటర్ చుట్టూ లేకపోతే కార్ల లాట్లను చూస్తూ మీరు తిరుగాడుతూ ఉన్నట్లు గ్రహిస్తారు. మీరు ఈ రోజు మీ ఆస్తిపాస్తులను ఇంకా ఎక్కువగా వృద్ధి చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. కాబట్టి మీరు భౌతిక అవసరాలకు ఆర్థికంగా మరికాస్త వృద్ధి చేసుకోగలిగిన పరిస్థితిలో ఉన్నట్లయితే మీరు పెద్ద ఆస్తినే సంపాదించవచ్చు. అంటే భూమిని గాని లేక ఇతర ఆస్తులను గాని. ఏ విధంగా చూసినా భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగైన దిశలోనే ఉండేటట్లు కనిపిస్తోంది, నిన్నటి కంటే ఈ రోజు ఎక్కువగా. మకర రాశి హెల్త్. చిన్న చిన్న చిరాకులను కలిగిస్తూ ఈరోజు మీ ఆరోగ్యంలో కలవరం సృష్టిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో మెలకువగా ఉండండి. అలాగే మీరు నోట్లో వేసుకునే ఆహారంపై కూడా. మీరు తినే ఆహారం సరైన పరిశుభ్రమైన పద్ధతిలోనే తయారు చేయబడిందని నిర్ధారించుకోండి. కడుపులో తిరగబెట్టడం వంటిది రాకుండా చూసుకోండి. కడుపు నొప్పితో గనక మీరు ఇబ్బంది పడి అనారోగ్యానికి గురైనట్లయితే అది మిమ్మల్ని ఉద్రిక్తతకు లోను చేస్తుందని తెలుసుకుంటారు. కుంభరాశి ఓవర్వ్యూ. మీ సమీప బంధువుతో ఉండే మీ సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. ఈరోజు మీరిద్దరూ కలిసి టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. బాగా ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న మంచి అనుబంధం, సదవగాహన వల్ల జరిగినదే. ఈ స్నేహాన్ని ఇలాగా అభివృద్ధి చేసుకుంటూ పోతే ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి స్నేహాలు మీరు పొందే అవకాశం ఉంది. కుంభరాశి రొమాన్స్.
అంకిత భావంతో ఉండే బాంధవ్యం కలిగి ఉన్న వారిలో ఈరోజు మీరు మీ భాగస్వామి కూడా అదే భావ సారూప్యతను కలిగి ఉన్నారని గ్రహిస్తారు. ఇది ఒక మామూలుగా గడిచిపోయే రోజు, పెద్దగా చెప్పుకోవలసిన ఎత్తు పల్లాలు ఏమీ లేకుండా, కానీ ఉన్నదంతా ప్రోత్సాహకరమైన భావావేశాలు, ప్రేమ మాత్రమే. ఎంజాయ్ చేయండి. కుంభరాశి కెరియర్. మీ ఉద్యోగానికి ఒక మంచి ప్రోత్సాహం లభించే రోజు ఇది. మీకు ప్రమోషన్ రాబోతుంది కాబట్టి, అయితే దీనిని మీరు వాస్తవంగా ఆశించి ఉండకపోవచ్చు. కానీ కొద్ది కాలం నుండి మీరు పనిచేసే చోట మీ పై అధికారులు మీ సామర్థ్యాన్ని గమనిస్తూనే ఉన్నారు. అటువంటి శుభ పరిణామాన్ని మీరు మనసారా ఆస్వాదించండి. కుంభరాశి ఫైనాన్స్. మీరు మీ కంపెనీలో ఉన్నత స్థాయిలో ఉన్నట్లయితే ఈ రోజు మీకు చాలా లాభసాటి అయిన రోజు. ఈ మధ్య మీ కంపెనీ ఉత్పాదకత చాలా అమోఘంగా ఉండవచ్చు. అలాగే వారు మీకు ఉత్పాదకతతో కూడిన బోనస్ని ఇవ్వాలని నిర్ణయించడం జరిగి ఉండవచ్చు. ఇది మీకు బోనస్ రూపంలో వచ్చిన సొమ్ము కాబట్టి మీరు దీనిలో కొంత భాగాన్ని ఉదారంగా అవసరంలో ఉన్న వారికి విరాళం ఇవ్వటానికి ఉపయోగించవచ్చు. కుంభరాశి హెల్త్. ఈ మధ్యకాలంలో మీరు బరువు సమస్యతో బాధపడుతూ ఉంటే మీరు యోగాను మీ వ్యాయామ విధానంలో మిళితం చేస్తూ ఒక అభ్యాసంలో పాల్గొంటూ ఉండాలి. మీ మైండ్ను శరీరాన్ని కూడా సరైన రీతిలో సరైన పద్ధతిలో ఉంచుకోవాలంటే మీ యొక్క ఆవేశం పైన, మీ యొక్క తీవ్రమైన వాంఛ, కోరిక పైన పట్టు సాధించవలసి ఉంటుంది. దీనిని సాధించడానికి యోగా, ధ్యానం మీకు చాలా తోడ్పడగలవు. అదే సమయంలో వివిధ కోణాల్లోంచి మీ సమస్యను పరిశీలించి చక్కదిద్దటానికి ప్రయత్నించండి. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు కొద్దిగా బద్ధకంగా, అలసత్వంగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. అయితే ఈ టైము ఖాళీగా కూర్చుని ఏ పని చేయకుండా గడిపేస్తూ ఉండే టైం కాదు. ఈ భోగలాలసత్వాన్ని, బద్ధకంగా ఉండటాన్ని వదిలిపెట్టి ఏదైనా ఒక క్రొత్త దానిని గురించి ఆలోచిస్తూ ఆ దిశగా పనిచేయడం మొదలుపెట్టండి. మీనరాశి రొమాన్స్. ఈరోజు మీరు ఒక సాంఘిక పరమైన గ్యాదరింగ్కి వెళ్ళటం అన్నది మీ జీవితంలో ఒక గొప్ప అదృష్టం వంటిది. మీరు ఆశిస్తున్న ఒక ఆదర్శవంతమైన భాగస్వామిని కలుస్తారు కాబట్టి అతని సాహచర్యం మీకు అమితానందాన్ని కలుగజేస్తుంది. అలాగే మీరు ఈ వ్యక్తి మీ జీవితంలో ఎత్తు పల్లాల్లో కూడా మీతోనే ఉంటాడని మీరు భావిస్తారు. అందుచేత మీ శ్రేయస్సు దృష్ట్యా ఈ ప్రణయ వ్యవహారంలో టైంను, మీ శక్తియుక్తిని పెట్టుబడిగా పెట్టడం మీకు చాలా మంచిది. మీరు చేసిన కృషి సఫలమవుతుంది. మీనరాశి కెరియర్. నెట్వర్కింగ్కు, సాంఘిక పరమైన నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడానికి, మీ ఉద్యోగంలో మీకు సహాయపడే ముఖ్యమైన సంబంధాలు పెట్టుకోవడానికి ఇది చాలా అనువైన రోజు. జ్ఞాపకం ఉంచుకోండి, మీ లక్ష్యాలన్నింటినీ కేవలం మీ ఇష్టంతోటి, ఒత్తిడితోటి సాధించుకోలేరు. ఇతరుల సహాయ సహకారాలు మీకు అవసరం. ఈరోజు మీరు అత్యంత ఆకర్షణీయంగా ఉండాలి. మీనరాశి ఫైనాన్స్. ఈరోజు మీ సొమ్మును ఎప్పుడు ఎలా పెట్టుబడి పెట్టాలి అన్న విషయంపై మీరు చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. క్షణంలో ధనవంతుడు అనే పథకాలలో చేరి రిస్క్ తీసుకునే కంటే భద్రతతో కూడుకుని ఉన్న పెట్టుబడులు పెట్టడానికి మీరు ఆసక్తిని చూపిస్తారు. ఇది మీకు ప్రస్తుతం మంచి నిర్ణయం, ఛాయిస్ కూడా. ఎందుకంటే మీకు రివార్డుల పంటనిచ్చేవి చాలా జాగ్రత్తగా వేసిన పెట్టుబడి ప్రణాళికలే. నిదానంగా, నెమ్మదిగా ఉంటే పందెంలో గెలుపు మీదే. మీనరాశి హెల్త్. ఈరోజు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై మీ దృష్టిని, ఏకాగ్రతను సారించండి. వాళ్ళు కొంచెం అతిగా చేస్తూ ఉండవచ్చు. దీని గురించి బాధపడవలసింది ఏమీ లేదు. అయితే వాళ్ళకి వార్షిక వైద్య పరీక్షలు జరిపించేటట్లు చూస్తే మీరు చాలా మంచి పని చేసిన వారు అవుతారు. మీ యొక్క ప్రేమ, ఆప్యాయతలను కనబరచడంతో చివరికి వాళ్ళెంతో సంతోషపడతారు.